తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్తు అవసరాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యత వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, రాబోయే అవసరాలకు ముందుగానే సిద్ధం కావడం లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడానికి మరియు ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విద్యుత్ సరఫరా నిర్వహణను మెరుగుపరచాలని, సమస్యలు ముందుగానే గుర్తించి పరిష్కరించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు డిస్కమ్ అంశంపై ఉద్యోగులు మరియు సిబ్బందిలో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో చేపట్టే సంస్కరణలకు ఉద్యోగుల సహకారం ఎంతో కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ అవసరాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని సీఎం అన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్లు, RRR ప్రాజెక్టులు, కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాట్లతో పాటు విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతులను విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలును వేగవంతం చేసి దరఖాస్తు చేసిన ప్రాజెక్టులకు ప్రాధాన్యతతో అనుమతులు ఇవ్వాలని సూచించారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లను ఆలస్యం లేకుండా మంజూరు చేయాలని కూడా ఆదేశించారు. సోలార్ ఎనర్జీ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పలు సూచనలు చేశారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ వినియోగంపై అవగాహన కల్పించాలని, గ్రామీణ స్థాయిలో సోలార్ వినియోగాన్ని పెంచాలని చెప్పారు. సబ్స్టేషన్ల సమీపంలోనే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలో 18 సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను మినహాయించి ప్రతి జిల్లాలో 2 చొప్పున ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల అమలు కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి విద్యుత్ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడంతో పాటు గ్రీన్ ఎనర్జీ వైపు తెలంగాణను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఈ సమీక్ష సమావేశం ద్వారా స్పష్టమైంది.